హాయ్ గైస్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది. తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోగా ఈ వివాదంపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ సినిమాలను ఆపేస్తామని హెచ్చరించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పేర్ని నాని పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అని అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ సినిమాలను ఎవరూ ఆపాల్సిన అవసరం లేదని, అవే ఆగిపోతాయని ఎద్దేవా చేశారు. ఈ వివాదం ఆరంభమైంది పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలతోనే. ఆయన కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి పడింది అని చెప్పడంతో తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణలో ఆయన సినిమాల రిలీజ్పై ఆలోచిస్తామని హెచ్చరించారు. అందుకు కౌంటర్గా పేర్ని నాని తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు. పవన్ సినిమా మార్నింగ్ షో పడితే మ్యాట్ని ఆడడమే కష్టం, మధ్యాహ్నానికే తీసేస్తారు. అలాంటివి ఆపడానికి మంత్రి ఎందుకు వస్తాడు, జనాలే చూడడం మానేస్తారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంకా పవన్ సినిమాలో తీసుకున్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పెద్ద నష్టాల్లో పడ్డారని కూడా ఎద్దేవా చేశారు. అదే సందర్భంలో పవన్ నటించిన ఓ సినిమా నిర్మాతపై కూడా పేర్ని నాని ఆరోపణలు చేశారు. ఆ సినిమా నిర్మాత ఇప్పటి వరకు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా చెల్లించలేదంటూ సంబంధిత అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు. మొత్తానికి పవన్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద మాటల యుద్ధంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.